నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన సీనియర్ నాయకులు, మండలిలో ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం మనకు తెలుసు. మరి బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి కారణాలు ఏంటి, ఆ కారకులు ఎవరు అన్న విషయాల్ని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సుపరిచితులు బొత్స సత్యనారాయణ గారు. ఎందుకంటే ఆయన గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలోనే ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్నారు. మరి సమైక్యాంధ్ర కాలంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మండలిలో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడర్గా వ్యవహరిస్తున్నారు. మరి గతంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మీద జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉద్యమం చెయ్యండి అని ఆయన ఆదేశాలు ఇస్తే ఈయన హెల్త్ బాగలేదు అని వద్దు నేను వెళ్ళలేను అని చెప్పినా కూడా జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉద్యమంలో ఆ రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఒకసారి పడిపోవటం, అస్వస్థతకి గురవటం మనం చూసాం. మరి గతంలో కూడా బొత్స సత్యనారాయణ గారికి ఒకసారి స్ట్రోక్ వచ్చిందని కూడా హిస్టరీ ఉంది, హెల్త్ హిస్టరీ. మరి ఈ విధంగా చూసినప్పుడు లెజిస్లేటివ్ పార్టీ పదవిలో మొదట్లో ఇస్తామన్నప్పుడు జగన్ రెడ్డి గారు మండలిలో ఈయన వద్దని కూడా వ్యతిరేకించారని కూడా వార్తలు వెలుగులోకి వచ్చినాయి. అయినప్పటికీ ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి ప్రధానమైన కారణాలను మనం చెప్పవలసి వస్తే మెడికల్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ప్రకారంగా ప్రెషర్ అంటే ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్లే ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కారణమైంది. అయితే బొత్స సత్యనారాయణ గారికి ఒత్తిడి ఎందుకు వస్తూ ఉంది అంటే ఆయనకి గతంలో హెల్త్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ప్రస్తుతం మండలిలో జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు చెప్పులు వేసుకొని లోపలికి తీసుకురావటం ఎవరి ఆదేశాలతో చేశారో తెలియదు, కానీ అది ఎన్డీఏ కూటమి సభ్యులు భారీ ఎత్తున ఫోకస్ చేయటం, మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి ఆ సంఘటనని ప్రచారంలోకి రావటం. మరి బొత్స సత్యనారాయణ గారు అనూహ్యంగా మేము చెప్పులు వేసుకొని రాలేదు, మీకు దమ్ముంటే చూపించండి, నిరూపించండి అని పొరపాటున ఆ స్టాండ్ తీసుకోవటం, తర్వాత విజువల్స్ అన్నీ బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోతో మండలిలోకి రావటం అనేది, బయటికి రావటం అనేది ఈయనకి కొంత ప్రెషర్ అంటే ఒత్తిడి కలిగించే సంఘటనలో ఇదొక్కటిగా మనం చెప్పవచ్చు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో చర్చ జరగాలి అని చెప్పి ప్లాకార్డ్స్ పెట్టుకొని అలా కాకుండా జరగనివ్వకుండా చేయటంలో మళ్ళీ ఒక వ్యూహం పన్ని ఒక సైడు జరగాలని లొల్లి పెడతారు, మళ్ళీ జరగకుండా కూడా చూడాలి. ఇది ఇంప్లిమెంట్ చేయటంలో ఒక మండలిలో లీడర్గా ఆయన కొంత ప్రెషర్ ఫీల్ అయ్యి ఉండవచ్చు. మరి అదేవిధంగా ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీకి కల్తీ నెయ్యికి లింకప్ చేస్తూ చీజ్ ప్యాకెట్ చూపించి ఇదిగో హెరిటేజ్ నెయ్యి అని చూపించాడు పక్కన, అది గమనించకుండా. అంటే ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో కొంత ప్రెషర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇందాపూర్ హెరిటేజ్ లింకప్ చేస్తున్న సందర్భంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారు, అది కాదు అని చెప్పి ఎన్డీఏ కూటమి వాళ్ళు తేల్చారు. మరి గత వారం గురువారం రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఒక డిస్కషన్ జరుగుతుంటే తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పారన్నారు. కానీ తర్వాత తెలిసిన అంశం ఏంటంటే ఎన్జీటీలో 2020లోనే జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆపేయబడింది, అది వెలుగులోకి రావటం అనేది, ఇవన్నీ అంశాలు బొత్స సత్యనారాయణ గారికి కొంత ప్రెషర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ అంశం జగన్ రెడ్డి గారు చెప్పారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మరి ప్రతిదీ కూడా బెడిసి కొడతా ఉంటే ఈయనకి ఒత్తిడి పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కల్తీ నెయ్యి విషయంలో కూడా గజదంగా ఎవరో తేల్చండి అని అనేశాడు పుసిక్కిన. మరి లోకేష్ బాబు వెంటనే దాన్ని పట్టుకొని అంటే జగన్ రెడ్డి గారే కదా గజ దొంగ, ఇప్పుడు ఆయన తేల్చమంటావా అని అడగటం, ఇటువంటి సంఘటనలు అన్నీ జరగటం వల్ల ఒక సైడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ కావట్లా, హ్యాపీగా పురుషత్తుగా జీతాలు తీసుకుంటున్నారు. మరి ఎమ్మెల్సీస్ ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ నేపథ్యంలో ఆయన లీడర్గా ఉన్నాడు కాబట్టి మండలిలో అటెండ్ అవ్వటం, అక్కడ ఎక్కువ రచ్చ చేయాలని ఆదేశాలు జగన్ రెడ్డి గారు ఇవ్వటం, వీటన్నిటి కారణాల వల్ల ఆయన ఒత్తిడి ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. ఇటువంటి ఆయన టేకప్ చేసిన అంశాలన్నీ బెడిసి కొడుతూ ఉన్న నేపథ్యంలో
సో ఈ అంశాలన్నిటి మీద ఆయన ఒత్తిడి తీసుకునే పరిస్థితి లేదు ఆరోగ్య కారణాల దృష్ట్యా. కాబట్టి ఈ ఒత్తిడికి కారణం ఎవరు అంటే ఆయనకు ఆదేశాలు ఎవరు ఇచ్చారో ఆ పార్టీ అధ్యక్షులు ఆయనే కారణం అవుతారు. ఈయన ఈ విధంగా ప్రెషర్ తీసుకోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనేది ప్రధానమైన అంశం. ఇక ఈయన హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ ఎందుకు జాయిన్ అయ్యారంటే గతంలో జగన్ రెడ్డి గారు కోడి కత్తి కేసు విషయంలో కూడా అక్కడెక్కడో సంఘటన జరిగితే హుటాహుటిన హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యులు అక్కడే అడ్మిట్ అవుతారు, ఎందుకనేది మనకి తెలియదు. మంచిదే, ఆయన త్వరగా అక్కడ అడ్మిట్ అయ్యారు, కోలుకోవాలని కోరుకుందాం. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సతీమణి వీళ్ళంతా కూడా ఇక నుంచి బొత్స సత్యనారాయణ గారికి ఒత్తిడి రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. మండలిలో ఇటువంటి లీడర్ పొజిషన్ ఇక ఆయన తీసుకోరు, కేవలం ఎమ్మెల్సీగా కొనసాగుతారు, ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయాలి అని కూడా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. మంచి నిర్ణయమే, తప్పదు, కుటుంబ సభ్యుల బాధ్యత. ఇక బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటంటే మెదడులో ఒక భాగానికి రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు ఇస్కీమిక్ అంటారు, లేదా రక్త నాళం లీక్ అయినప్పుడు పగిలినప్పుడు ఎమర్జెన్సీకి దారితీస్తుంది. మెదడుకు ఆక్సిజన్ అందకపోవటం వల్ల కణాలు కొన్ని చచ్చిపోతాయి. ఇటువంటి పరిస్థితి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అనేది వచ్చి ఉండవచ్చు. వీటికి కారణం ఒత్తిడికి కారణం వాళ్ళ పార్టీ అధ్యక్షులు అవటం అనేది సహజంగా జరిగినటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా దీని మీద ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ సారాంశం ఏంటంటే ఆయన ప్లేస్లో ఎవరిని నియమిస్తారు. ఇది ఒక ఆసక్తికరమైన చర్చకి దారితీసింది. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు, మీడియాలో చర్చకు వచ్చినటువంటి పేర్లు మనం పరిశీలించినట్టయితే వరదు కళ్యాణి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు ఆమె వరదు కళ్యాణితో పాటుగా లేళ్ల అప్పిరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకా మూడో పేరు మనం పరిశీలించవలసి వస్తే తలసిల రఘురాం పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని బొత్స సత్యనారాయణ గారి ప్లేస్లో మండలిలో వాళ్ళ లీడర్గా నియమించే అవకాశం ఉంది. బొత్స సత్యనారాయణ గారికి కొంత ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం, చర్చలు వాళ్ళ ఇంటర్నల్గా పార్టీ పరంగా ఇంట్లోనూ జరుగుతున్నట్టుగా మనకి వార్తలు వెలుగులోనికి వచ్చినాయి. ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని, ఆయన రాజకీయ ఏదైతే ఎక్స్పర్టైజ్ ఉందో అది మిగతా తరాల వాళ్ళకి ఇవ్వాలని, మెంటారింగ్ చేయాలని, ఇంకా మిగతా ఒత్తిడిని ఆయన తగ్గించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ విధంగా మనం కోరుకుందాం, ఆశిద్దాం. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారికి జరిగిన సంఘటనకి విచారం వ్యక్తం చేస్తూ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.